విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తి గురవే నమః. అందరికీ ఆశీస్సులు. తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తీసుకున్నారా? దానిలో అన్ని రకాలు ఎలా ఉంటాయో తీపి, పులుపు, వగరు, చేదు ఇలానే ఉంటుంది జీవితం కూడా. ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, ఒక ప్రణాళికను పెట్టుకోండి. సాధించామా లేదా అన్నది పక్కన పెడదాం. పట్టుదల అనేది ముఖ్యం. పట్టుదలతో సాధించుకుంటూ వెళ్ళండి. సాధన చెయ్యాలి కానీ సాధ్యం కానిది ఏదీ లేదు మానవునికి. అటువంటి సాధనని నిత్య సాధనగా చేసుకుంటూ వెళితే ఒక భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా మెడిటేషన్ కూడా కంటిన్యూ బ్రేక్ లేకుండా మెడిటేషన్ అంటూ చేసుకుంటూ వెళితేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతవరకు లేదంటే ఏదో కొంతవరకు తినేసి కూర్చుని చూస్తే కుదరదు. సగం దుక్కు తినేసి వదిలేస్తే ఏమవుతుంది? బీడు పెట్టు దానికి తగ్గట్టు సత్సరక్షణ చెయ్యాలి ప్రతి ఒక్కరు. అలాగే శరీరం విషయంలో మనసు విషయంలో కూడా అంతే. దానికి ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టాలి, దాహం ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి అనేది ఎలా ముఖ్యమో ఈ మనసుని మెడిటేషన్ దిశగా ధ్యాన ప్రస్థానం దిశగా తీసుకుని వెళ్తూ ఈ సంవత్సరం కొన్ని కొత్త నిర్ణయాలు ప్రతి ఒక్కరూ తీసుకుంటారని ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా లెక్క ప్రకారం ఈ పంచాంగం ఇదంతా అంతగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొంతమందికి ఏవో నమ్మకాలు ఉంటాయి, మూడు నమ్మకాలు అనుకోవచ్చు, ఏదో నమ్మకం అనుకోవచ్చు, అదంతా పక్కన విషయం. నక్షత్రం రాశి ప్రకారం చూసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఇవి లెక్కేసుకుంటూ ఉంటారు. దేశం అది నాకెందుకు, నేను గడిస్తే చాలు, నేను బాగుంటే చాలా. అలాగే మెడిటేషన్గా కూడా చేస్తున్నాం నాకు చేతనైనంత వరకు. ఈ సంవత్సరం ఇంకా 5-6 మెడికల్ క్యాంపులు నాకు చేయాలని ఉత్సాహం ఉంటుంది. మరి మీ అందరూ కూడా సహకరిస్తే నేను ఆ మెడికేషన్ పరంగా కూడా ఉచిత మెడికల్ క్యాంప్స్ అండ్ ఉచిత విద్య, రాబోయే కాలంలో వృద్ధాశ్రమం, ఎన్నో కోరికలు ఉన్నాయి నాకు. అవన్నీ ఆలోచన రూపంలో ఉన్నాయి. దానికి అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ రోజున చాలా మంది మోసానికి గురవుతున్నారు, ఎంతో మంది. అది నన్ను చాలా బాధపరుస్తుంది. లేనివాడిగా నిండిపోతున్నాడు, పైకి రానివ్వట్లేదు. మరి ఈ ప్రణాళికలు, ఈ పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ దేశం మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది అనుకోండి. అవన్నీ ఇప్పుడు అనవసరం. మిగతా విధంగా ధ్యాన ప్రస్థానం ద్వారా మంచి జరగాలనుకునేసి ఈ సంవత్సరం కూడా ఇంకా మంచిగా, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి దిశగా ఉండాలి. దానికి మీ అందరి సహకారం, వాలంటీర్స్ అండ్ కమిటీస్, అంటే మిగతా చోట్ల కూడా ధ్యాన ప్రస్థానం ఇంకా అభివృద్ధి దిశగానే ఉంటుందని కూడా చెప్తూ మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఈ తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ, నేను కొన్ని సందర్భాల్లో కొంచెం ఘాటుగా మాట్లాడొచ్చు, దానికి ఎవరు కూడా ఏమీ బాధపడద్దు. ఏదైనా సరే చెప్పాను, నేను మాట్లాడే ప్రతి అక్షరం మీ మంచికి. నేను రాసే ప్రతి అక్షరం ఒక వజ్రాయుధం లాగా పనిచేస్తుంది, ఒక మనిషిని మహనీయ శక్తిగా మారుస్తుందనేసి చెప్తూ సెలవు తీసుకుంటాను. ఒక నిమిషం మాట్లాడాలనిపించింది. ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అమూల మంత్రం పల్లవి చరణం ఇది అంటారు. శృతి తప్పకుండా ఒకే పద్ధతిలో సాగింది. దట్ ఈస్ ద స్పిరిట్. ఆ స్ఫూర్తి ఉండాలి. ఆ స్ఫూర్తికి ఈ స్ఫూర్తి ఉంటారు మీకు తోడుగా ఎల్లప్పుడూ. మరి మీ అందరికీ ఒక్కొక్కసారి ఆశీస్సులు అందజేస్తూ సెలవు నేను తీసుకుంటాను.